ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఫర్ ఆల్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకు, అలాగే సైనిక్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. దయచేసి ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా 18th అనగా వచ్చే ఆదివారం జరగబోయే 6th క్లాస్ అలాగే 9th క్లాస్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది తెలుసుకుందాం. ఇప్పుడు మీ సైట్కి సంబంధించిన లింక్ సబ్స్క్రిప్షన్లో పెడతాను. మీరు డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సైట్లోకి వెళ్తారు. ఇప్పుడు మనం సైట్లో ఉన్నాం ఆల్రెడీ. స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం ఎలా డౌన్లోడ్ చేయాలన్నది. అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, అలాగే AISEE 2026 డేట్ ఆఫ్ బర్త్, అడ్మిట్ కార్డ్ ఫర్ AISCEE 2006 లైవ్. సో అడ్మిట్ కార్డ్ ఫర్ AISCE 2026 లైవ్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అడ్మిట్ కార్డ్ ఫర్ AISSEE 2026 అని రెడ్ కలర్తో వచ్చిందని మనం క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుంది అనమాట. ఎస్, క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. మనం క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తే ఈ హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. నాకు తెలిసిన క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ మాకు సంబంధించిన క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను మీకు తెలియటం కోసం. చూసినట్లయితే ఒక్కసారి లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. లాగిన్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ నెంబర్, అలాగే పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చాని మనం ఎంటర్ చేసి లాగిన్ అవుతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని అది మనకు వస్తుంది. నేను లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఒక్క నిమిషం అండి. లాగిన్ డీటెయిల్స్ ఎంటర్, ఒక్క నిమిషం, సరిగా అవటం లేదు. లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకి ఇలా హాల్ టికెట్ మన స్క్రీన్ మీద కనబడుతుంది. కిందకి స్క్రాల్ చేసి చూద్దాం. ఇలా హాల్ టికెట్ మనకు కనబడుతుంది. ఈ హాల్ టికెట్ మనం ఏం చేయాలంటే పైన డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. చూసారా, హాల్ టికెట్ డౌన్లోడ్ అయింది. ఆ వచ్చిన హాల్ టికెట్ని మనం చూసారా, ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యింది. హాల్ టికెట్ మనం క్లిక్ చేస్తే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. ఇలా హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. ఇలా హాల్ టికెట్ ఓపెన్ అయితే అది మనం ఈ హాల్ టికెట్కి సంబంధించి కలర్ ప్రింట్, మీకు కలర్ ప్రింట్ తీసుకుని మనం ఎగ్జామ్ సెంటర్కి పట్టుకెళ్తే మనకి బాగుంటుంది. చాలామంది బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకుని పట్టుకెళ్తూ ఉంటారు. అలా కాకుండా దయచేసి మీరు అందరూ కలర్ ప్రింట్ తీసుకుని
మన ఎగ్జామ్ సెంటర్కి పట్టుకెళ్తే బాగుంటుంది. ఈ ఈ హాల్ టికెట్కి సంబంధించి మనం కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దయచేసి హాల్ టికెట్ చూసారా? ఈ హాల్ టికెట్ కిందకే మనకి ఇక్కడ అడ్రస్ ఉంటుంది, సెంటర్ ఎక్కడో ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, అలాగే దీనికి సంబంధించి పేరెంట్ సిగ్నేచర్ ఇక్కడ తంబ్ చూసారా? 3 కాలమ్స్ ఉన్నాయి. రెండో పేజ్లో 1వ పేజ్లా ఉంది ఇది. వన్ మినిట్ అండి. ఇక్కడ కింద సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది చూసారా? రెడ్ కలర్తో. దానికి సంబంధించిన కింద 3 బాక్సెస్ లా ఉన్నాయి, ఎంటీ బాక్సెస్. ఫస్ట్ బాక్స్లో క్యాండిడేట్ ఫోటో అతికించాలి. అలాగే సెకండ్ బాక్స్లో క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ దాని మీద వేలుముద్ర, అంటే మనకి ఈ బాక్స్ ఉంటుంది కదా వేలుముద్ర వేసుకునే బాక్స్, దానిలోంచి లెఫ్ట్ హ్యాండ్ క్యాండిడేట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ దాని మీద వేయాలి. అలాగే పేరెంట్ సిగ్నేచర్ చేయాలి. అలాగే దాని కింద పేరెంట్ సిగ్నేచర్ కింద క్యాండిడేట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ చేయాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ముందు మీరు చేయాల్సిన విషయం ఇది. దయచేసి మర్చిపోకండి. ఇది ఖచ్చితంగా ప్రింట్ తీసుకుని ఇలా క్యాండిడేట్ ఫోటో, అలాగనే క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, పేరెంట్ సిగ్నేచర్, అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా మనం వేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ముందు పట్టుకెళ్ళడం మర్చిపోకండి. ఇంకా మీకేమైనా ఈ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్కి సంబంధించి, అలాగే కింద హాల్ టికెట్ మీరు ఏదైతే ఎగ్జామ్ ఈ ఫోటో అంటించారో మీరు పేరెంట్ సిగ్నేచర్ చేసి దాని కింద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ టు మార్క్ రెస్పాన్సెస్ ఆన్ అన్ ఓఎంఆర్ షీట్. అంటే క్యాండిడేట్ తప్పకుండా బ్లాక్ కానీ బ్లూ పెన్ కానీ బాల్ పాయింట్ పెన్ పట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఏదైతే ఏబిసిడి ఉన్నాయి కదా, దానిలో ఏదైతే ఆన్సర్ ఉందో దానికి మార్క్ చేయడానికి ఖచ్చితంగా ఆ బాల్ పాయింట్ పెన్ పట్టుకెళ్ళాలి, బ్లాక్ ఆర్ బ్లూ. క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ 1 ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ అటెండెన్స్ షీట్. మీరు ఈ హాల్ టికెట్తో పాటు 1 ఎక్స్ట్రా ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పట్టుకెళ్ళడం క్యాండిడేట్ మర్చిపోకండి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి, మర్చిపోకండి. ఎవరికైనా ఈ హాల్ టికెట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి మీ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ ద్వారా మీ డౌట్ని చెప్తే ఆ విషయాన్ని క్లారిఫై అవ్వడానికి నాకు అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా మీ కామెంట్ను చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగనే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎగ్జామ్ తర్వాత జరిగే ఈ ఏదైతే కౌన్సిలింగ్ ఉందో 1, 2, 3, 4, 5, 6 ఈ కౌన్సిలింగ్లు ఉన్నాయో ఆ కౌన్సిలింగ్ సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా మీరు పొందుతారు. అందుకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఏ ఛానల్ ద్వారా చెప్పని మంచి సంగతులు, ఎందుకంటే నాకు ఆ విషయంలో చాలా మంచి అనుభవం ఉంది. కాబట్టి మీరు అలాంటి ఈ కౌన్సిలింగ్ సంబంధించిన విషయాలు ఎలా చేయాలి, కౌన్సిలింగ్లో మాకు సీట్ వస్తుందా రాదా, ఎన్ని మార్కులు అయితే వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎక్కడ అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ తప్పకుండా భవిష్యత్తులో జరిగే కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీకు వీడియోస్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ మీ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ విషయాన్ని షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.